హైదరాబాద్ నగర శివార్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలతో పలు కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కారణం లేకుండా రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతోంది గంజాయి బ్యాచ్. హైత్ నగర్ లో 1000 రూపాయల విషయంలో తండ్రి కొడుకులను తీవ్రంగా కొట్టారు. ఎదిరించిన వారి ఇళ్లలోకి వెళ్లి బెదిరించి కారులో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దాడి చేశారు. గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి పంపుతున్నారన్నారు పోలీసులు. గతంలో నగర శివారు పోలీస్ స్టేషన్స్ లో పలు కేసులు నమోదు కాగా ఇప్పుడు హైత్ నగర్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర శివార్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్నాయి. గంజాయి బ్యాచ్ చేష్టలతో పలు కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కారణం లేకుండా రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతోంది గంజాయి బ్యాచ్. హైత్ నగర్ లో 1000 రూపాయల విషయంలో తండ్రి కొడుకులను తీవ్రంగా కొట్టారు. ఎదిరించిన వారి ఇళ్లలోకి వెళ్లి బెదిరించి కారులో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి దాడి చేశారు. గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి పంపుతున్నారు పోలీసులు. గతంలో నగర శివారు పోలీస్ స్టేషన్స్ లో పలు కేసులు నమోదు కాగా ఇప్పుడు హైత్ నగర్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర శివార్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించిపోతున్న పరిస్థితి. గంజాయి బ్యాచ్ చేష్టలతో పలు కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కారణం లేకుండా రోడ్డుపై వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతోంది గంజాయి బ్యాచ్. హైత్ నగర్ లో 1000 రూపాయల విషయంలో తండ్రి కొడుకులను తీవ్రంగా కొట్టారు. ఎదిరించిన వారి ఇళ్లలోకి వెళ్లి బెదిరించి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేశారు. గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి పంపుతున్నారు పోలీసులు. గతంలో నగర శివారు పోలీస్ స్టేషన్స్ లో పలు కేసులు నమోదు కాగా ఇప్పుడు హైత్ నగర్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి.